భూమి మీద పాపం పెరిగిన వేళ దేవతల ప్రార్థనలతో వైకుంఠం నిండింది. విష్ణువు తన చిరునవ్వుతో అంగీకరించాడు, నిజాన్ని నిలబెట్టేందుకు నేనే అవతరిస్తాను అని. పవిత్రమైన ఆ ఉదయం అయోధ్య నగరాన్ని ఆనందంతో నింపింది. కౌసల్యాదేవికి జన్మించిన ఆ చిన్నారి దీపంలా వెలిగిన వారసుడు శ్రీరాముడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అయోధ్యను ఆనందంతో నింపిన 4 ముత్యాలు. ఒకరి చేతిలో మరొకరి బాల్యం, ఆటలలో అమాయకత్వం, కన్నుల్లో ప్రేమ. ఆ బంధం రామాయణమంతా నింపిన పాతికబింబం. అరణ్యంలో ధైర్యంగా నిలిచిన రాముడు రాక్షసి తాటకిను తన శక్తివంతమైన బాణంతో సంహరించాడు. అది ధర్మానికి మొదటి గెలుపు. వైభవంగా అలంకరించబడిన మిథిలా వీధుల్లో శాంతమైన చూపుతో రాముడు అడుగుపెట్టాడు. జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ అడుగు భూమిని తాకిన క్షణమే ఓ దివ్య ప్రేమ కథ మొదలైంది. మిథిలలో ఉన్న శివధనస్సును యువరాజు రాముడు శక్తితో విరిచాడు. ఆ శబ్దంతోనే సీత హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆమె రాముడిని వరించిన ఆ రోజు ప్రేమ, ధర్మం కలిసిన మహాకథ మొదలైంది. Follow my channel to watch such videos. To watch long video, click on the below link.